ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరొకసారి ఇట్టి రీతిగా ఈ వీడియో రూపంలో మరలా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి, ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. కొద్ది నిమిషాలు మీ మాటల ద్వారా ప్రభువా మమ్మల్ని హెచ్చరించి, గద్దించి, సరిచేసి నీ రక్షణలో స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఇక్కడ అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపోయేటువంటి మనస్సు మీలో ఎవరికైనా వస్తుందేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మన దేవుడు జీవము కలిగిన వాడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు. ఆయన మోగవాడు కాడు. మన దేవుడు పలుకువాడు. పిలిచిన వారికి ఆయన పలికేవాడు. ఎవరు పిలిస్తే వారిని ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ రోజున విశ్వాసంతో ఎవరైతే దేవుని ఎదుట మోకాళ్ళుని ఆయనను పిలుస్తారో, ఆయన ఆహ్వానిస్తారో ఆయన వారికి ప్రత్యక్షమవుతాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని వాగ్దానం చేశాడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. ఎప్పుడైతే మనము తండ్రి అని మనం ప్రార్థన చేస్తామో, తనయుడా అని పలికే దేవుడు మన దేవుడు. అయితే జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, జీవము గల దేవుణ్ణి విడిచిపోయే మనస్సు, అది దుష్టుడు కలిగించే మనస్సు. దేవుణ్ణి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన అది దుష్టుడు కలిగించేటువంటి ఆలోచన. పరిశుద్ధ లేఖనాల్లో ఎంతోమంది దేవుణ్ణి విడిచి పారిపోదామని ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో అపాయాల గుండా వెళ్ళిపోయారు. ఎన్నో లేకపోతే తుఫానులు వారి జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు మనం చూడగలము. కనుక జీవము కలిగిన దేవుని విడిచిపెట్టే మనసు మనలోనికి రానివ్వకూడదు. ఇక్కడ అంటున్నాడు, నేడు మీరాయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకుడని ఆయనతో చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడకుండానట్లు. పాపము మనిషికి ఏం కలిగిస్తుంది అంటే భ్రమ కలిగిస్తుంది. పాపము చేయడం ద్వారా కలిగేటువంటి పర్యవసనం మనిషి గ్రహించలేక పాపము వైపు ఆకర్షితుడవి పాపమును పూజిస్తూ పాపమునే చేస్తూ ఉంటాడు. చూడండి, పాపము మనిషికి భ్రమ కలిగిస్తుంటుంది, కుయుక్తి. అందుకే అంటాడు, హవ్వ తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసినట్లుగా సాతాను కూడా ఈ రోజున తన కుయుక్తి చేత క్రైస్తవ విశ్వాసులను నాశనం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ఈనాడు మనము క్రీస్తును అనుసరిస్తున్న మనము మన హృదయాలను కఠినపరచుకోకూడదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలట, చూడండి, కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అని సమయం ఉండగానే ప్రతి దినము ఒకడినొకడు బుద్ధి చెప్పుకునుడి. మీ హృదయాలు కఠినంగా మారక ముందే, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోక మునిపే మీ హృదయాలను దేవునికి అర్పించి మీరు పవిత్రపరచబడాలి. అంతేకాదు, ఒకరితో ఒకరు దేవుని యొక్క మాటలు చెప్పుకొని బుద్ధి చెప్పుకోవాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది అని మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము.
మనకు మొదట ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసాన్ని మనము కొనసాగిస్తూనే మనము క్రీస్తులో పాలువారమై ఉంటాము. మొదట ఉన్న విశ్వాసాన్ని కొనసాగించకుండా క్రీస్తులో పాలువారమై ఉంటున్నాము అనే భ్రమలో మనం బ్రతికితే అది కేవలము భ్రమే అవుతుంది. అది సాతాను కలిగిస్తున్నటువంటి భ్రమ. కాబట్టి ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని క్రీస్తులో మన విశ్వాసం ఎలా ఉన్నది అనేది మనము కూడా బేరీజు వేసుకోవాలి. క్రీస్తులో నీ విశ్వాసం ఎలా ఉంది? మునుపు ఉన్న విశ్వాసము ఈ దినాన నీకు ఉందా? అబ్రహాము విశ్వాసంలో అభివృద్ధి చెందాడు. అబ్రహాము వృద్ధుడే గాని ఆయన విశ్వాసానికి వృద్ధాప్యం రాలేదు. అబ్రహాము వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాడు గాని ఆయన విశ్వాసం నూతనపరచబడుతుంది. ప్రతి దినము కూడా కొత్త హోప్‌తోనే, కొత్త విశ్వాసంతోనే ముందుకు సాగిపోయాడు తప్ప దేవుణ్ణి దూషించలేదు. కనుక మన విశ్వాస పరిణామము ఎలా ఉంది? నీ విశ్వాసము దేవుడు అనుగ్రహిస్తానన్నటువంటి వాగ్దానాన్ని ఆధారం చేసుకొని, ఒకవేళ దేవుడు అనుగ్రహించడం లేదు అనే అవిశ్వాసంతో వెనక్కి వెళ్ళిపోతున్నావా? లేకపోతే దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజు అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నావా? నీ విశ్వాస జీవితము, విశ్వాస ప్రయాణము ఎలాగ ఉంది? ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంతో ఉండలేకపోయారు. దేవుడు తమను కానాను దేశానికి చేరుస్తాడనేటువంటి విశ్వాసం వారిలో లేని కారణం చేత అనేకులు అరణ్యంలోనే రాలిపోయారు. ఈ రోజున నీ విశ్వాసం ఎలాగుంది? దేవుని యెడల అచంచల విశ్వాసము, అచంచల భక్తి నీకున్నాయా? ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? లేకపోతే నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి భౌతికమైన వాటి మీద ఆధారపడుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మా విశ్వాసం ఎలా ఉన్నది అనేది మేము పరీక్షించుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. మీ విశ్వాసంలో ప్రభువా మేము కొనసాగడానికి, ఇదిగో ప్రభువా నిన్ను నమ్మి ముందుకు సాగడానికి నీ కృపను అనుగ్రహించండి. నిన్ను నమ్మిన మేము ప్రభువా గురి కలిగి నీ వైపే చూస్తూ ముందుకు కానీ, వెనక కానీ, పక్కకు కానీ చూడకుండా ప్రభువా విశ్వాస మార్గంలో ముందుకు సాగిపోవడానికి, నమ్మకంగా నీకు పరిచర్య చేసుకుని ప్రభువా నమ్మకమైన మంచి దాసుడు అని పేరు తెచ్చుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. ఇశ్రాయేలు ప్రజలైతే అటు రీతిగా లేని కారణం చేత అనేకులు అరణ్యంలో రాలిపోయారు. మేము అలా కాకుండా ప్రభువా నమ్మకంగా ముందుకు సాగడానికి, నిన్ను చూసేంత వరకు కూడా, నీ రాకట పర్యంతము కూడా ప్రభువా నీ కృప మాకు తోడుగా ఉంచండి. మా విశ్వాసాన్ని మేము తొలగిపోకుండా, మా విశ్వాసంలో మేము బలంగా ఉండడానికి తగిన కృప అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.